మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయంగా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తోట గంగాధర్ అనే వ్యక్తి గురువారం ఉదయం ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కండువ కప్పుకొని ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించారు. అయితే అదే రోజు సాయంత్రం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకోవడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. మున్సిపల్ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ పరిణామం కోరుట్ల రాజకీయాల్లో ఆసక్తికి రేపుతుంది. పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. నాకు ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయింది. కాకపోతే టికెట్ ఇస్తలేరు అని చెప్పి నాకు ప్రచారం ఎక్కువ చేసి ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే సభ వాళ్ళు అటు కోరుట్లకు వచ్చి మా ఇంటికి వచ్చి కండువ కప్పారు. నేను కాంగ్రెస్ పార్టీలోనే గత 30 ఏళ్ళ నుంచి కార్యకర్త కొనసాగుతున్నా. రత్నాకర సభ పంచల్లి కూడా నేను కార్యకర్తగా కొనసాగుతున్నాను. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున 8th వార్డులో పోటీ చేస్తున్నాను. రాలేదని చెప్పి బదనాం చేయడం వల్లనే ఈ ఇన్సిడెంట్లు ఇట్లా జరగడం అంతే తప్ప నేను 100% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫునే 8th వార్డులో పోటీ చేస్తున్నాను. ఇందులో ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేస్తే కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే క్యాండిడేట్లను మీకు ఆడ టికెట్ వస్తలేదు, మా పార్టీలకు రండి, కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తలేదు, మా పార్టీలకు రండి అని బలవంతం చేస్తూ ఫోర్స్ఫుల్గా టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇది సరైంది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇవ్వలేదు, మీకు బీఫామ్లు వస్తలేవు, మీరు మా పార్టీలోకి రండి అని చెప్పి నేను గెలిపిస్తాం మీరు రండి అని చెప్పి ప్రచారంలో ఉంటే ప్రచారం భాగంలో బలిమీటికి తీసుకెళ్ళి ఇవాళ మీ ఇంటికి వస్తామని చెప్పి కండువ కప్పిండు. తక్షణమే నేను మా మంత్రి గారితో సమావేశం అయిన తర్వాత నాకు ఇలా తెలిస్తే ఇమీడియట్గా ఎవరైతే గంగాధర్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మరి ఆయనను పిలిచి అడిగితే లేదు సార్ నేను ఇట్లా బల్మీటికి నాకు ఇంటికి వచ్చి ప్రచారంలో ఉన్నామని చెప్పి నాకు కండువా కప్పడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా అని చెప్పినాడు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచే అభ్యర్థులు మా దిక్కు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో రూపకంగా ఇది చేసుకొని వాళ్ళు టీఆర్ఎస్లో చేసుకుంటాం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలిసిపోయింది ఇక్కడ ఈ కోరుట్ల మెట్పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరబోతా ఉన్నది. అందుకే మా దాంట్లోకి వెళ్ళి మా పార్టీలో బలమైన నాయకులను గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు మళ్ళా స్వచ్ఛందంగా వచ్చి మళ్ళీ తిరిగి నాకు బలవంతంగా కండువా కప్పారు కాబట్టి నేను మళ్ళీ ప్రజలకు తెలిసే విధంగా నేను మళ్ళీ కండువా కప్పుకుంటా అని గంగాధర్ అని ఇప్పుడు ఏదైతే కౌన్సిలర్కు బలమైన అభ్యర్థి కాబట్టి ఆయన పోటీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన, బలమైన అభ్యర్థిని తీసుకుందాం అన్న ఆలోచన కొద్దిగా పనిచేసారు. దాన్ని మేము పూర్తి ఖండిస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరిగి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మీటి కండువా కప్పింది కావచ్చు మళ్ళీ కాంగ్రెస్ ప్రజలకు తెలిసే విధంగా నేను కాంగ్రెస్లోనే ఉన్నానని చెప్పే విధంగా
మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మీడియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది.